ఫుట్బాల్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్ కు సర్వం సిద్ధమైంది. ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ ఈ పర్యటనను ఆర్గనైజ్ చేస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియం ఈవెంట్ కు హాజరవుతారు. మెస్సీతో పాటు అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్, ఉరుగ్వే స్టార్ ప్లేయర్ లూయిస్ స్టేడియంలో సందడి చేస్తారు. ముందుగా సింగరేణి RR9 అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు మధ్య 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో 15 మంది చిన్నారులు పాల్గొంటారు. వీరిలో 5 ట్రైనింగ్ పొందినవారు, మిగతా 10 మంది ప్రతిభ ఉండి ట్రైనింగ్ కు దూరమైన పిల్లలు. ఈ చిన్నారులను ప్రోత్సహించడం ఈ టూర్ మెయిన్ ఉద్దేశం. చివరి 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో జాయిన్ అవుతారు. ఇది పూర్తి మ్యాచ్ కాదు, కేవలం కొన్ని నిమిషాల సెలబ్రేషన్ మాత్రమే. ఆ తర్వాత ఫుట్బాల్ క్లినిక్ ఉంటుంది. యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆడాలి, ఏమేం చేయాలి అనే చిట్కాలు చెప్తారు. ఇది పిల్లలకు ఒక అద్భుతమైన అవకాశం. మెస్సీ సమక్షంలోనే పెనాల్టీ షూటౌట్ జరుగుతోంది. ఆ తర్వాత విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తారు. మెస్సీ పరేడ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను సన్మానిస్తారు. విజయం సాధించిన జట్టుకు మెస్సీ గోల్డ్ కప్ ను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. మెస్సీ స్టేడియంలోకి వచ్చే ముందు 2 గంటల పాటు సంగీత విభావరి ఉంటుంది. నగరానికి చెందిన ఒక యంగ్ ర్యాపర్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మరో 3 సింగర్స్ పర్ఫార్మ్ చేస్తారు. ఈ టూర్ ముఖ్య ఉద్దేశం ఫుట్బాల్ ని ప్రచారం చేయడం. దాని ద్వారా పిల్లల ఆరోగ్యం, ఫిట్నెస్, గ్రోత్ అనేది ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ లో బస చేసే మెస్సీతో ఫలక్నుమా ప్యాలెస్ లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఫోటోలు దిగొచ్చు. అయితే ఒక్కో ఫోటోకు కనీసం 9.95 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టికెట్లు డిస్ట్రిక్ట్ క్యాబ్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేవలం 100 మందికి మాత్రమే ఫోటోలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. టికెట్స్ బయట ఎక్కడా అమ్మరని డిస్ట్రిక్ట్ క్యాబ్ లోనే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భద్రత, ట్రాఫిక్ కంట్రోల్ కోసం 2500 మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. 18 ప్లాటూన్స్, 2 ఆక్టోపస్, 10 మౌంటైనేడ్ పోలీసులు భద్రతను పర్యవేక్షణ చేస్తారు. మెస్సీ రాత్రికి హైదరాబాద్ లోని బస చేసి ఆదివారం ఉదయం ముంబైకి వెళ్తారు.